సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పనిభారం తగ్గించాలని ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచి సరైన సమయానికి అందించాలని అల్గోల్ గ్రామానికి చెందిన 200 మంది కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నిబంధనల ప్రకారం పనులు చేస్తున్న సరైన కూలీ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా పనులకు రాని వ్యక్తులకు కూలీ చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. పనిచేసే చోట తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. గుంత కొట్టించిన తర్వాత మాకు డబ్బులు పడకొచ్చినాయి 250, 220 అంతకెక్క పడుతుంది. 300 కావాలి. కష్టం తక్కువ చేయాలి. ఎండ కొడుతున్నాం, రక్తం కక్కుతున్నాం. మా పండున్నది, కష్టం అవుతున్నది అంటే మీ ఎవరు ఒప్పుతలేరు. మాకు ఒప్పనప్పటికి 300 ఇస్తారు మేడం అన్నది 300 వేస్తలేదు. మాకు 300 డబ్బులు పడాలి, పని తక్కువ చేయాలి, పైసలు కేవైసీ చేయాలంటే మాకేం తెలియదు. ఏదైతే పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ తో తీసుకొని పని వాళ్ళు చెయ్యాలి కదా. మేము రంజాలకు పోతే అల్గోలకు వండి అంటారు, అల్గోలకు పోతే రంజాలకు వండి అంటారు. 3 మాటలు తిరిగినా డబ్బులు వస్తలేవు మాకు. ఈ ఒక ఉపాధి హామీ పని చేసే వారికి ఏ ప్రమాదం జరిగినా మరి స్పందించే రీతిగా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇంతకుముందు చిట్టీలు ఇచ్చేవారు, ఇప్పుడు చిట్టీలు లేక ఎవరికి ఎంత పడుతుందో తెలియకసింది. ఒకే గ్రూప్ లో చాలా మంది పని చేస్తున్నప్పుడు కొంతమందికి 1000 రూపాయలు పడుతున్నాయి, కొంతమందికి 800 పడుతున్నాయి, కొంతమందికి 700 పడుతున్నాయి. మరి ఆయన రక్తం కక్కుని పడ్డాడు కాబట్టి ఆయన నిమిత్తం మేము అందరం వచ్చి ధర్నా చేస్తున్నాము. కోపుల పని చేసే వారికి అందరి కొరకు చక్కటి వేతనాలను అందించి, ఆ ఎండలో చాలా మంది కష్టపడుతున్నారు. సమయానుకూలంగా వారికి ఉపాధి హామీ నుంచి టైం ప్రకారం వారికి పని చేయించుకొని విడిచిపెట్టాలని మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం.